హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ విజయ రంగోలి. ఇవాళ శ్రావణ మాసం అండి. హ్యాపీ శ్రావణ మాసం అందరికీ. శ్రావణ మాసంలోని తొలి సోమవారం రోజు జరిగిన విశేషాలు మీతో షేర్ చేసుకుందామని చిన్న వీడియో తీశానండి. సో ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, ఒక లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల కొంచెం ముందుకెళ్తుంది వీడియోస్, తప్పకుండా లైక్ చేయండి. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి. అమ్మ అయితే మార్నింగే లేచి ఇల్లు మొత్తం తుడిచేసుకొని కడిగేసిందండి. సో అంతకుముందు రోజు కడగడానికి అమావాస్య ఉంది అని చెప్పి నెక్స్ట్ డే మార్నింగ్ సోమవారం రోజు మార్నింగ్ అయితే మొత్తం కడిగేసింది. ఈ శ్రావణ మాసం అనేది చాలా ముఖ్యమైనదండి. ఇంకా మనకి ఏది కావాలనుకున్నా కూడా ఈ శ్రావణ మాసం నిష్ఠగా పూజ చేస్తే మనం అనుకున్నది జరుగుతుంది అని ఒక నమ్మకం అండి అప్పటి నుంచి. సో అమ్మ వాళ్ళైతే మార్నింగే దీపం పెట్టేసారు. దేవుళ్ళకి పటాలన్నీ కడిగేసుకొని ఇంకా దీపం అయితే పెట్టేసుకున్నారు. ఇంకా నేనైతే మార్నింగ్ చాయ్ పెట్టేసిన, చాయ్ తాగేసినాము అందరము. ఇంకా ఈ శ్రావణ మాసం గురించి ఒక విషయం చెప్పాలండి. శ్రావణ మాసం అనేది ఎంత ప్రత్యేకత అంటే ఎంత గొప్పదా అని ఒక విషయం చెప్పాలి. ఏంటంటే ఇంకా పార్వతీ దేవి కూడా శ్రావణ మాసంలో ఉపవాసం ఉండి పూజ చేస్తుందంట. సో ఈ శ్రావణం అంటే వెంకటేశ్వర స్వామికి పుట్టిన నక్షత్రం అంట. సో ఈ శ్రావణ మాసం అనేది లక్ష్మీదేవికి చాలా ఇష్టమంట. శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని కొలిస్తే కొంచెం ఇంట్లో కొంచెం అనుకూలంగా ఉంటాయి అని ఒక నమ్మకము. అయితే పార్వతీదేవి పూజ చేస్తుందంట నిత్యం రోజు. ఇంకా శివుడు వచ్చి అడుగుతాడనమాట, పార్వతి ఎందుకు నువ్వు ఈ శ్రావణ మాసము ఇట్లా పూజ చేస్తున్నావు అని అడిగితే పార్వతీదేవి చెప్తుందంట, ఇంకా ఏమంటారు, ప్రతి జన్మకి నువ్వే నాకు భర్తగా రావాలి అని పూజ చేస్తున్నా అని చెప్తుందంట. సో శివుడు ఇది నువ్వు చేస్తున్న పూజకి నేను మళ్ళీ వచ్చే జన్మలో కూడా నేను నీకు భర్తగానే ఉంటాను అని చెప్పి వరం ఇస్తాడనమాట. సో ఇదండి ఆ పార్వతీదేవికి కూడా ఎంత నమ్ముతుంది అంటే అందులో మనం ఎంత చెప్పండి. సో అందుకని ఈ విధంగా శ్రావణ మాసం అనేది చాలా రకాలుగా వ్రతాలు చేసుకునే వాళ్ళు కానీ, నోములు చేసుకునే వాళ్ళు కానీ, శుక్రవారాలు కానీ, ఇంకా ప్రతి ఒక్కటి శ్రావణ మాసం అని కొంచెం ఎక్కువగానే ఈ మాసం మొత్తం ఎక్కువగానే పూజలు బాగా చేస్తారనమాట. సో అంత పెద్దగా చేయకుండా ఇంట్లో మనకు తోచినట్టు మనము దేవుళ్ళని కొలుచుకొని మనకు అనిపించినంతగా మనం పూజ చేసుకుంటే ఎంతో కొంత బాగుంటుంది కదా. అట్లా అని ఇంట్లో ఇంకా పిల్లలకైతే మమ్మీ ఇడ్లీ దోశ తీసుకుందండి. నాన్న అయితే పిల్లలకి ఇడ్లీ తినిపిస్తున్నాడు, నేను చాయ్ తాగుతున్నా అని చెప్పేసి ఇంకా మమ్మీ వాటర్ తీసుకొస్తుంది. పిల్లలకైతే మమ్మీ ఇద్దరికి తినబెడుతుంది. ఇడ్లీ ఇంకా దోశ అయితే లైట్గా తింటాడు, కొంచెం ఇడ్లీ అయితే పర్లేదు కొద్దిగా తింటాడు. సో వాళ్ళిద్దరికైతే మమ్మీ ఇడ్లీ పెడుతుంది. ఇంకా నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. మనము ఒక్కరము చేసుకునే దానికంటే మనకు ఒక తోడు అంటే ఉంటే చాలా హెల్ప్ అవుతుంది కదా పిల్లల్ని చూసుకోవడానికి. ఇంకా నాకైతే అమ్మ ఉంటే, నాన్న ఉంటే అయితే కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. పిల్లల్ని చూసుకోవడానికైనా ఆడిపించడానికైనా కొంచెం రిలీఫ్ అనిపిస్తుంది. నాకు ఎప్పుడు ఇబ్బంది అనిపించినా కూడా నేను ఇక్కడికి వస్తాను. కొంచెం ఇబ్బంది అనిపిస్తే కొంచెం రిలీఫ్ కోసమని అప్పుడప్పుడు వస్తుంటాము. ఇంకా మమ్మీ అయితే తోటకూర అయితే చేస్తుంది. ఇవాళ ఇంట్లో తోటకూర చేస్తున్నాము. సో తోటకూరకి అయితే చపాతీస్ అయితే బాగుంటుందని చెప్పి నేను చపాతీ చేస్తున్నాను, పిండి కలిపి పెట్టి. సో మీ ఉద్దేశం చెప్పండి, నాలాగే మీరు అనుకుంటారా? ఎవరు లేనప్పుడు మన పనులు మనం చేసుకుంటే ఎట్లా అనిపిస్తుంది? లేకపోతే మనకు ఒక తోడు అంటే ఇంట్లో పెద్దవాళ్ళు, మమ్మీ వాళ్ళు కానీ ఇట్లా ఉంటే వాళ్ళు ఉన్నప్పుడు ఎట్లా ఉంటుంది? ఇంకా పిల్లలైతే మనకంటే ఎక్కువ వాళ్ళతోనే ఇదైపోతారు కదా, అంటే వాళ్ళతోనే ఎక్కువగా కలిసిపోతారు. ఎంత మనం ఉండి ఎంత చూసినా కానీ పిల్లలు కొంచెం అమ్మమ్మకి తాతయ్యకి కొంచెం కనెక్ట్ అయిపోతారు. ఇంకా వాళ్ళతోనే చాలా టైం స్పెండ్ చేస్తారు. ఇంకా నేనైతే చపాతీ చేసేస్తున్నా. చపాతీ అయితే చేసేసానండి. మమ్మీ అయితే తోటకూర చేస్తుంది. తోటకూర చేస్తూ
చపాతీ అయితే కాల్చుతుంది. ఇంకా చిన్నమ్మ అయితే ఆడుకుంటుంది, మిన్ను కూడా ఆడుకుంటున్నాడు. ఇంకా ఇదండి ఇవాల్టి చిన్న వీడియో. థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చూస్తున్నందుకు.